అలేఖ్య అయిపోయిందా? అలేఖ్య తీసుకొచ్చేసి. పదండి వదిన గారు, పదండి. సుజాత గారు త్వరగా త్వరగా కానివ్వండి. కలుపు. అవును, చక్కెర పొంగల్ తీసుకురాలేదేంటి? తీసుకొస్తున్నారండి. ఓ, ఇదే కప్పుని నీ చేత్తో భూమికి ఇవ్వాలి. పద. అలాగే. సరే, పదండి పదండి. పదండి రా. అలేఖ్య ఒక్క నిమిషం. ఫస్ట్ నా కొడుకు కోడలు. తీసుకోమ్మా. అత్తయ్య కూర్చోండి. కూర్చో మమ్మీ. భూమి తీసుకో. ముందు అత్తయ్య వాళ్ళకివ్వు. పర్వాలేదు, తీసుకో, నేనిస్తానుగా. తీసుకో. భూమి తిను. తింటాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎప్పటికీ నేను ఈ ఇంటికి రాలేనేమో, వచ్చినా గుమ్మం బయట నుండే గొడవ పడ్డం తప్ప ఏమీ ఉండదు అనుకునేదాన్ని. అలాంటిది గుమ్మం దాటి లోపలికొచ్చాను. నా కొడుకు కోసం, వాడి ప్రేమ కోసం శౌర్యని కోడలుగా ఒప్పుకున్నాను. చాలా సంతోషమండి. గొడవలు పడితే ఏమొస్తుంది? అన్నీ మర్చిపోయి కలిసిపోతే ఈ బంధాలింకా గట్టిపడతాయి. ముందు ముందు అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. మాటలు కలిస్తేనే కదా మనుషుల మధ్యన రాకపోకలుంటాయి. మా శౌర్యం మీ ఇంటి కోడలైంది. మేం అక్కడికి రావాలన్నా, మీరిక్కడికి రావాలన్నా ఎవరో ఒకరు మన మధ్య దూరాన్ని తగ్గించేవాళ్ళు కావాలమ్మా.